So I'm Kavya Mandava. నేను advocate and posh consultant. And I also run an organization as a president, Nari Vani అని చెప్పి. It extensively works for women rights and awareness. We run awareness campaigns as well. And one more thing, ఝాన్సీ గారు చెప్పిన దాంట్లో వన్ థింగ్ ఐ వాంట్ టు యాడ్. ఈ కేసు రాగానే వెన్ వీ వర్ అడ్రెస్సింగ్ అండ్ యాజ్ అ ఎక్స్టర్నల్ మెంబర్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్, వీ ఫెల్ట్ కన్సిడరింగ్ ద ఏజ్ of the girl and everything, we passed interim orders as well in the case. Already that's been addressed. Inka final report kosam we are looking forward, because it's a process, it will take certain time and we cannot pressurize as per our guidelines. We are waiting for that, and everything is intact as per the POSH Act 2013. But now, since the guidelines are there, it's being handled in a different way. Thanks. Bharadwaj garu maatadu. ఇది ఫస్ట్ నేను మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ జరిగింది మీడియా దగ్గర నుంచి వచ్చిన 2 పెద్ద మీడియా హౌసెస్ నుంచి నా దగ్గరికి రెఫర్ చేశారు వాళ్ళు. అంటే దే గుడ్ హ్యావ్ మేడ్ ఇట్ ఏ ఇష్యూ, వాళ్ళే చేసేసుకొని ఉండొచ్చు. చేయకుండా వాళ్ళు ఇది చేస్తే బాగుంటుందేమో, ఎట్లా చేస్తే బాగుంటుంది అని నా దగ్గరికి వస్తే నేను వాళ్ళిద్దరితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినాక మనం సాల్వ్ చేయాల్సింది కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీగా చేయాలంటే రిడ్రెసల్ ప్యానెల్కి రావాలి. ఇది వచ్చింది ప్రాపర్గా ఇండస్ట్రీలో జరుగుతున్నది. అంటే మేము ఇంతకుముందు ఆసరాన్ని పెట్టాం, 2013లో పెట్టాం. అప్పుడు చేసాం, కొన్ని కేసులు చేసాం. అప్పటి నుంచి ఏదో ట్రై చేస్తున్నాం. మళ్ళీ మొన్న 2018లో ఇది వచ్చినప్పుడు ఈ ప్యానెల్ వచ్చింది. ఎప్పటికప్పుడు చేస్తున్నాం. కానీ ఉమెన్కి, ఇందులో పనిచేస్తున్న ఉమెన్కి నిజంగా ఒక ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇది చేస్తాము, ఇది అవుతుంది, మీకు ఇక్కడికి వస్తే నిజంగా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పే ధైర్యాన్ని మనం ఇవ్వలేకపోతున్నామని నా పర్సనల్ ఫీలింగ్ ఇది. అందుకే చాలా కేసులు రావట్లేదు, చాలా జరగట్లేదు అని చెప్పడం లేదు. జరిగినా కానీ కొన్ని రావట్లేదు ఇక్కడికి. కొన్ని వచ్చినాయేమో సాల్వ్ చేస్తున్నారు, వచ్చిన వరకు మాత్రం సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు ఎందుకు, ఈ కేసు ఇండివిజువల్గా తీసుకొని ఉండకూడదు. మా దగ్గరికి వచ్చిన ఇంతకుముందు ఎప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టలేదు. ఇంతకుముందు చాలా కేసులు చేశారు ఈ ప్యానెల్. బట్ ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ముందు మీడియాకు వచ్చేసింది కేసు, పోలీస్ కేసు పెట్టినాక. రెండోది ఏంటంటే జనానికి తెలియాలి, వాళ్ళ ప్రతి సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి నాకేమన్నా అన్యాయం జరిగితే సపోర్ట్ చేస్తానికి ఇండస్ట్రీ ఉంది అనే పరిస్థితి రావాలి. ఆ ధైర్యం రాకపోతే ఈ ఆడపిల్లల్ని విచిత్రంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకోవటం అనేది కొంచెం జరగకుండా ఉండాలంటే దానికి ఒక ధైర్యం కావాలి. ధైర్యం కావాలంటే ఒక కమిటీ కావాలి, దానికి ఉండేవాళ్ళు సరిగ్గా చేయాలి, ఉన్న కేసును సరిగ్గా సాల్వ్ చేస్తానికి ప్రయత్నం చేయాలి. సో ఇది రైట్ వేలో మేము ప్రజెంట్ చేస్తున్నామని నేను అనుకుంటున్నాను. సో దీనికి 90 రోజులు టైం ఉంది. ఈ టైంలో ఫినిష్ చేసి దానికి చేస్తాం. ఈ లోపల పోలీస్ కేసు ఎట్లా జరిగితే అట్లా జరుగుతుంది. ఒక రకంగా ఏంటంటే పోలీసు ఉండటం వల్ల మనకి సపోర్ట్, పోలీస్ కేసు ఉండటం వల్ల మన మీద ఇంకా ప్రెషర్ ఉండదు. ఇది ఉండటం వల్ల పోలీస్ మీద కూడా వేరే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తానికి అవకాశం ఉంటుందని మేము ఫీల్ అయ్యాము. నేను ఫీల్ అవుతున్నాను, మేమంతం కాదు కానీ. సో ఇది ఒకళ్ళకొకళ్ళు చెకింగ్ పాయింట్ లాగా ఉంటారు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే మాకు ప్రెషర్లు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఎవళ్ళకాళ్ళం అందరం కావాల్సిన వాళ్ళమే కదా. సో ఇక్కడ చెకింగ్ కావాలి, అక్కడ చెకింగ్ కావాలి అనేది ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఇద్దరిని బయట వాళ్ళని పెట్టి వీళ్ళిద్దరు మా మీద చెకింగ్ చేస్తూ ఉన్నారు అనుకోండి. అయినా కూడా ఉండాలి. సో అందుకని ఈ పేర్లు తీయటం కాదు. పేర్లు ఎందుకు తీయట్లేదంటే పేర్లు కాదు, అసలు ముఖ్యంగా మేము ఇక్కడ అడ్రస్ చేసే ఉద్దేశం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న ప్రతి అమ్మాయికి ఒక ధైర్యం కావాలి. ప్రతి అమ్మాయి ఏ చిన్న జరిగినా కానీ వచ్చి కంప్లైంట్ చేసే పరిస్థితిలో ఉండాలి. అండ్ గోప్యంగా ఉంచబడుతుంది. ఇక్కడ మనకి దగ్గర బాక్స్ ఉంది, బాక్స్లో ఇవ్వచ్చు, మెయిల్ ఐడి ఉంది. అండ్ ఆల్రెడీ ఏం చేసిందంటే అన్ని యూనియన్లకి కూడా ఇవాళ రాసింది, వాళ్ళు అన్ని చోట్ల యూనియన్కి ఒక ఈ ప్యానెల్ పెట్టుకోవాలని చెప్పి, కంప్లీట్ కమిటీ పెట్టాలని చెప్పి, అది కూడా త్వరలోనే చేసేస్తారు. అది కాకుండా ఇక్కడ మేము ఎట్లాగో ఉంటాము, డైరెక్ట్గా మాకు కూడా ఇవ్వచ్చు కంప్లైంట్ వచ్చి. సో ఇవన్నీ చేస్తామంటే ఇంకొంచెం తగ్గుతానికి అవకాశం ఉంటుంది. తగ్గుతుందని కూడా అనుకున్నాం, తగ్గాలని కూడా అనుకుంటున్నాం.
సో దీనికి మీరందరూ సహకరించాలి. మీరు సహకరిస్తున్నారు. మీరందరూ లేకపోతే మేము లేము ఇప్పుడు. సో మీరు ఎప్పుడూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పిల్లలకు ఒక భరోసా మనం ఇవ్వాలి అంటే అందరికీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ వాళ్ళు వర్క్ చేసుకోవాలని ఉంటుంది. సెక్షువల్ హారాస్మెంట్ గురించి కంప్లైంటే కావాలి అంటే మనం ఇందాక అనుకున్నట్టు పోలీస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఎన్జిఓస్కి వెళ్ళొచ్చు, వేరే రకమైన హెల్ప్ తీసుకోవచ్చు. కానీ వై ఆర్ దే హియర్? దే ఆర్ హియర్ టు వర్క్. ఆఫ్టర్ దిస్ కేస్ నౌ దిస్ ఫీమేల్ కొరియోగ్రాఫర్, ఈ అమ్మాయి తన పని తను చేసుకోగలగాలి, ప్రశాంతంగా పని చేసుకోగలగాలి, మంచి ఆపర్చునిటీస్ వచ్చి పని చేసుకోగలగాలి. ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు. ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి, దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను, ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు. మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు. తన విష్ ఇస్ క్వైట్ యంగ్, షీ విల్ గో ఫార్వర్డ్. వీఆర్ విషింగ్ హర్. అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది. షీ హాజ్ అ లాంగ్ వే టు గో. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇన్ ద బాగెన్ ఆల్సో వాంట్ టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్గా ఉంది అనే ఒక స్టేట్మెంట్కి నేను ఎందుకు అంటున్నానంటే, బయటికి ఈరోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు, వెనకాల చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంత సపోర్ట్ ఉందంటే వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్. There are groups like Voice of Women who is supporting the girl. There are groups internally that they are talking about. There are producers who've come forward to work with her. One such producer is Vivek Kuchibatla, who's here. అంటే వర్క్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తాము మీరు అంటే, టాలెంట్కి వర్క్ అష్యూరెన్స్ ఉంటుందండి. జస్ట్ బికాస్ షీ ఈజ్ అ సర్వైవర్ తనకి మనకు వర్క్ ఇస్తున్నాము కాదు. యూ ఆల్సో హ్యావ్ టు గ్యారంటీ వర్క్ ఫర్ ద సర్వైవర్. In the bargain, there are, she's also working for a very big production, a very big director. Already tanaki work assurance ichunnaru, work chestunnaru. Also, oka pedda hero, tanaki personal ga, tana manager dwara pampinchi, we are with you in the fight. We are going to give you work అని కూడా అమ్మాయికి ప్రామిస్ చేయడం జరిగింది. We are trying to tell you, దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీ నుంచి టాలెంట్కి సపోర్ట్ ఉంటుంది. Her talent should be recognized. That's it. And questions, please. కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది చాలా ఉంది. నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి, డాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి, ఈ అమ్మాయికి ఇంతకుముందు కార్డు ఇవ్వకపోవటం కానీ, ఇంతకుముందు రిపోర్టు అదేది కోఆపరేట్ చేయట్లేదు, అసిస్టెంట్లు పంపట్లేదు, డాన్సర్స్ని పంపట్లేదు, ఇవన్నీ మరి చెయ్యము. వీళ్ళకే కాదు, నేను అడిగాను ఎవరికి చేయకుండా ఉండాలి. ఇది ఇంతకుముందు నుంచి మీరు చేస్తున్నారు కదా, ఇటువంటి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్. తరగా లెటర్ కూడా ఇస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్, పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్గా మర్యాద, అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు. సో ఒక రకంగా ఈ అన్నీ జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్లో కూడా. ఫెడరేషన్లో కొన్ని ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవడానికి ఇది ఒక మార్గం అవుతుంది. సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో, కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది. కేసుతో సంబంధం లేకుండా, కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్, కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది. కేసు మీరు ఎట్లైనా చేసుకోండి సార్, దాని మంచి చెడు ఏది ఉంటే చేయండి మీరు, బట్ ఇది మాత్రం ఇక భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు. సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు. నెక్స్ట్ సరే, విల్ గో ఫర్ క్వశ్చన్స్ అమ్మా. స్టిక్ టు ద ప్రాబ్లమ్, స్పెసిఫిక్లీ ఫర్ దిస్ ప్రాబ్లమ్. If anything over and above this problem, anything else you want to ask, myself, Badra, you will be available later point of time. Right now, you stick to the problem and specific to that. ఇప్పుడు ఏంటంటే మన దాంట్లో ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. సో వెన్ ఇన్ ద ఎంక్వైరీ, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఎంక్వైరీ, వీ కేమ్ టు నో దట్ షీ వాజ్ టేకెన్ యాజ్ అసిస్టెంట్ బై ద కొరియోగ్రాఫర్. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగిందా లేదని ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది. అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది, ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏ రకంగా అలౌ చేశారనేది, ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో. సో అది వచ్చినాక వన్స్ దట్ కమ్స్ అవుట్, విల్ మేక్ ష్యూర్ ఈవెన్ ద యూనియన్స్ ఫాలో దిస్ గైడ్లైన్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ద ఛాంబర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, విచ్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. మీరు దాని మీద agreed sir, but media guidelines apply to all the media, electronic media, every media. There are media guidelines. No sir, we had to call all. Okay, well let me don't cross talk. Let us say what she has to say. Sir, mere channel represent. Let me sir ఒక్క నిమిషం sir, let me address sir. మీ స్వాతంత్ర sir, మీరు sir, you are representing TV9 నుంచి.
నిన్న నేను ఐ హ్యాడ్ టు రిక్వెస్ట్ మనకి మీడియా గైడ్లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్ రేప్ మీడియా గైడ్లైన్స్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటివి నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు including your channel. I had to talk about this to all the heads. I personally had reached out to many of the TV channel heads. Sir, we are bound not to give a detail of the person to అమ్మాయి యొక్క డీటెయిల్కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెడ్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా, సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. to reveal even indirectly about the victim ఎందుకంటే ఆమె డిగ్నిటీ దెబ్బతింటుంది కాబట్టి. ఆల్ ఆఫ్ దెమ్ సార్. ఇప్పుడు మీరు చెప్పింది నాకు ఈ రకంగా అర్థమైంది. ఎవరు చెప్పనా? ఒకటి మీరే చెప్పండి సార్. మీరే చెప్పండి. యు ఆర్ ద రైట్ పర్సన్ టు అడ్రస్ దిస్. వాట్ యు సెడ్ ఇస్ మీడియాకి ముందే ఇచ్చుంటే బాగుండేది అనేది మీరు అంటారు. అంతేనా మీరు అడిగింది? ఇప్పుడు భరద్వాజ్ గారు మాడినప్పుడు, నేను ఇందాక ఫస్ట్లో మాడినప్పుడు ఇట్లాంటి కేసులు అన్నీ కూడా చాలా గోప్యంగానే చేయాలి. వీఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఎనీథింగ్ టు ద మీడియా ఇన్ అడ్వాన్స్. ఈ పర్టికులర్ కేసులో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే బికాస్ షీ హెస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్, కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం మూలంగా మీడియా దగ్గరికి వచ్చింది. నిన్న మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో అప్ అయింది నిన్న మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అయింది. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ 6 o'clock. ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటూ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కేసెస్ ఏ అయినా కానీ మనకి రెడ్రెసల్ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్. ఇనిషియల్లీ ఇవ్వకూడదు. Until unless ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు. సారీ, 2-3 వారాలు. దట్స్ అ వెరీ డెలికేట్ క్వశ్చన్, నాట్ టు బి రివీల్డ్ రైట్ నౌ అండి. ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం. అది ఎంక్వైరీలో ఉంది కదా. 100% ఆఫ్ ద ఎంక్వైరీ వాట్ ఎవర్ బిన్ ఐడెంటిఫైడ్ విల్ గివెన్ టు ఇట్స్ ఏ ఓపెన్ రిపోర్ట్, రైట్? సారీ, వాయిస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ అస్ వేర్ సంగీత గారు, ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్, ప్రగతి గారు, ఇక్కడ రామ్ లక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్. ఐ నో సార్, సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్. సో వాయిస్ ఆఫ్ విమెన్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో చేంబర్ ఆల్రెడీ గవర్నమెంట్ తోటి మనం మాట్లాడుతూనే ఉంది, మీకు బయటికి రాలేదు అంతే. ట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది. గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రిప్రజెంటేషన్, ఆల్ ద విమెన్, వీ వాంట్ దిస్ టు బి అ సేఫ్ వర్కింగ్ ప్లేస్. మేము గట్టిగా అడుగుతున్నాము. వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు, తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడున్నారు. దాము గారు హ్యాస్ మెట్ శిఖా గోయల్ గారు, విమెన్ సేఫ్టీ వింగ్. వీఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రిప్రజెంటేషన్ టు స్పీడ్ అప్. హై లెవెల్ కమిటీ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ గారు అండ్ మీ, ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఫాలోయింగ్ అప్. అంజనా, సారీ అంజనా. ఇంటరిమ్ ఆర్డర్